నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. కౌంటింగ్ రోజున ప్రతి అధికారి తప్పనిసరిగా సకాలంలో విధులకు హాజరు కావాలని సూచించిన కలెక్టర్. రైట్గా డీటెయిల్స్ చూస్తే జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లకు ఒంగోలు నగర నందు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన ప్రకాశం భవన్ నందు స్పందన హాల్లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వారికి అవగాహన కల్పించారు. ఎన్నికల కౌంటింగ్ రోజున చేపట్టవలసిన నియమ నిబంధనలను ఈ కార్యక్రమాల ద్వారా వారికి వివరించారు. కౌంటింగ్ నందు పాల్గొని ప్రతి అధికారి తప్పనిసరిగా సకాలంలో విధులకు హాజరు కావాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళ పేరుతోటి డబ్బాలు అందించారు. ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయ్యారంటే కొలతలకు వచ్చి టేబుల్ మొత్తం సైజ్ ఏం పెడితే బాగుంటుంది అనేది పెట్టి అట్లా తెచ్చేసి అట్లా సెలెక్ట్ చేయబడ్డ సైజు ఆల్రెడీ పెద్ద వాటి నుంచి మొదలు పెట్టి ఇక్కడికి వచ్చాయి. లేదు ఇది కరెక్ట్ కాదని. సో when you go to the table apart from your training, how you connect with your agents, ఏదైనా ఉంటే కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తారు. ఎనీ వాళ్ళకి ఒక నమ్మకం వస్తే దెన్ ఈ పిక్చర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి పోలింగ్ ప్రాసెస్ లో. This is the most important and very critical. So all the stakeholders, right from political parties, then all candidates, then election commission, district administrations, and even ప్రజలు ఓటర్స్ ఎవరు ఓట్ వేసినా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. సో దీంట్లో ఇంతమంది ఇన్వాల్వ్ చేసి ఎవ్రీవన్ ఇస్ ఆల్సో వాచింగ్ హార్డ్ టు హార్డ్, సెకండ్ టు సెకండ్ ఏం జరుగుతుందని చూసిన ఒక నేపథ్యంలో మనం ఈ ఎంటైర్ ప్రాసెస్లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాము. 4th జూన్కి. సో దానికి మీ అందరూ కూడా సిద్ధపడి ఉండాలి. అండ్ యూ షుడ్ ఆల్సో మేక్ షూర్ యువర్ ట్రైనింగ్ ఈజ్ థరో. అంటే దీంట్లో టెక్నికల్గా చూసిన విషయాలు అంటే ఒక పోల్ కండక్ట్ చేయాలంటే దాంట్లో దాదాపుగా 20-30 పారామీటర్స్ మనం చూడాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా చూసిన పరిస్థితిలో ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్. సో అండ్ ఎస్పెషలీ పోస్టల్ బ్యాలెట్, ఇక్కడ చాలా మంది ఎంపీడీఓస్ వీఆర్ కెప్ట్ ఎస్పెషలీ ఫర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్కి ఉంటున్న పోస్టల్స్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఎంపీడీఓస్. సో ఎంపీడీఓస్ అందరూ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా వరకు చేసి ఉంటారు. యు నో హౌ యువర్ మస్ట్ హావ్ బీన్ అన్ ఆర్ఓ, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇన్ ఆల్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్. సో ఈ ఫిజికల్ బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్లో చేసిన సేమ్ పద్ధతిని మనం ఈ పోస్టల్ బ్యాలెట్లో చేయడానికి ఉన్నాము. ఒకే ఒక డిఫరెన్స్ అంటే మనకు ఉన్న నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎస్పెషలీ ఫర్ పార్లమెంట్కి దాదాపుగా 25 మంది ఉన్నారు. సో 25+1, సో అరౌండ్ 26 కదా, 24+1, సో 25+1, సో 26 మందికి ఉన్న పోస్టల్ బ్యాలెట్. ఇది పోస్టల్ బ్యాలెట్ ఇంకా పెద్దదిగా ఉంటుంది మామూలుగా మీరు చూసినది కంటే. సో ఈ 13B అంటే బి కవర్ అండ్ ఏ కవర్ ఇప్పుడే చెప్పారు. ఈ బి కవర్ మనం తీసుకున్నప్పుడు అది ఫస్ట్ బండ్లింగ్ చేసుకొని అది మీ టేబుల్కి వస్తుంది. మీరు ప్రీ కౌంటింగ్ ముందు చెక్ చేయాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయి. కవర్ బి ఓపెన్ చేసేసి యువర్ 13A డిక్లరేషన్ అండ్ యువర్ కవర్ ఏ, ఈ రెండు తీసుకొని ఏమేమి వెరిఫై చేయాలని చెప్పారు. దీస్ ఆర్ వెరీ సింపుల్. మీరు ఇవాళ మీకు కూడా కొన్ని డెమో కోసం కొన్ని పెట్టడం జరిగింది. ఒంగోలు నగరంలో మంచినీటి సమస్యను పరిష్కరించమని కోరుతూ సిపిఎం ఒంగోలు నగర కమిటీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం ఒంగోలు నగర కార్యదర్శి జి రమేష్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు తమ్మి శ్రీనివాసులు పాల్గొన్నారు. నగరంలో 5 రోజులకు ఒకసారి మంచినీరు ఇస్తున్నారని, ప్రజలకు చెప్పకుండా రోజులు మార్చడం చేశారని, శివారు కాలనీలో 6 రోజులకు ఒకసారి నీరు వస్తుందని, ప్రత్యేకంగా కొప్పోలుకు 7 రోజులకు ఒకసారి నీరు వచ్చే పరిస్థితి ఉండి ప్రజలు నీరు లేకుండా ఎండాకాలంలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఒంగోలు నగరపాలక సంస్థ పాలకవర్గం అధికారులు పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు.
మంచినీళ్లు ఎప్పుడు వస్తాయో ప్రజలకు తెలియని పరిస్థితి సృష్టించారని, ఎస్ఎస్ ట్యాంకులలో నీరు లేవని, పైప్లైన్లు పగిలిపోయి కరెంటు పోయిందని సాకులతో మంచినీరు ఆపడం అధికారులకు పాలకవర్గానికి అలవాటుగా మారిందన్నారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేయడం లేదని, మున్సిపల్ ఎన్నికల ముందు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో మంచినీరు రోజు ఇస్తామని వాగ్దానం చేశారని, రోజు సంగతి తర్వాత 3 రోజులకు ఒకసారి ఇచ్చే పరిస్థితి లేదని, నీళ్లు లేక ప్రజలు రాస్తారోకోలు చేస్తున్నారని, అయినా పాలకవర్గంలో చలనం లేదన్నారు. వెంటనే మంచినీటి సమస్యకు తాత్కాలిక శాశ్వత చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. నగరంలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. 5 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు. శివారు కాలనీలు అయితే 6 రోజులకు ఒకసారి వస్తుంది. ప్రజలందరూ రాస్తారోకోలు చేస్తున్నారు. శ్రీరామ్ కాలనీ వాళ్ళు, కుప్పలలో రాస్తారోకో చేశారు. ఆయన మున్సిపల్ పాలకవర్గం కానీ అధికారులు కానీ స్పందించే స్థితిలో లేదు, నిర్లక్ష్యంగా ఉన్నారు, పట్టించుకోవటం లేదు. అదేవిధంగా పోటీ చేసిన అభ్యర్థులిద్దరూ కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందులను ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ పనిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు నగరంలో ఈ పరిస్థితి రావడానికి కారణం అధికారులు పట్టించుకోనుంటే కొంతైనా నీటి సమస్యను పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేది. పాలకవర్గం పట్టించుకోనుంటే అవకాశం ఉండేది. ఈరోజు సాగర్ నీళ్ళు సక్రంగా రాల, అయినా వచ్చిన నీటినైనా సకాలంలో ఇవ్వడం కోసమైనా ప్రయత్నం చేయని కారణంగా అనేక దిక్కుల పైప్ లైన్లు పగిలిపోయే పేరుతోటి, కరెంటు పోయిందనే పేరుతోటి, అదేవిధంగా మోటార్లు స్పేర్ మోటార్ లేరు, మోటార్ చెడిపోయిన పేరుతోటి అసలుకి సంవత్సర కాలం మొత్తం కూడా ఈ విధంగానే నీళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చర్యలు చేపట్టడం వల్ల మూడోది సాగర్ నీళ్ళ మీద ఆధారపడకుండా గొల్లకమ్మ నీటి కోసం కూడా ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించారు. మన ఎన్నికల్లో కూడా వాగ్దానం చేశారు, రోజు నీళ్ళు ఇస్తాము అని చెప్పారు. 3 రోజులకు నీళ్ళు ఇవ్వాలని రోజు నీళ్ళు ఏమి ఇస్తారో తెలియని పరిస్థితి. 400 కోట్ల రూపాయలు ఏమైనాయో లేవు. అదేవిధంగా ఈరోజు గొల్లకమ్మ నుంచి మనకు నీళ్లు వచ్చుంటే సాగర్ నీళ్ళు కొంచెం తక్కువైనా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండేది. ఈరోజు శివారు కాలనీలో 6 నుంచి 8 రోజులకి, అట్లానే నగరంలో 5 రోజులకి 6 రోజులకి నీళ్లు ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు అధిక మున్సిపల్ కమిషనర్ గారికి అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లకి మా సమన్వయం లేని కారణంగా మంచినీళ్ళు ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇవ్వటం లేదు, ఎందుకు ఇవ్వటం లేదు అని కూడా అధికారులు చెప్పలేని పరిస్థితుల్లో పడిపోయింది. అంటే ఈరోజు అధికారుల నిర్లక్ష్యం కారణం ఒకటి, రెండోది మనకు పాలకవర్గం ఉంది. ఈ పాలకవర్గంలో గతంలో ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా రోజు మంచినీళ్ళు ఇస్తాం అని చెప్పి గెలటం అనేది జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 రోజులకి సక్రమంగా నీళ్ళు ఇస్తున్నారంటే అది కూడా లేదు. అందువల్ల మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ప్రజలందరినీ ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, దీనికి పరిష్కారం చర్యలు కూడా చేపడతా ఉన్నాం. సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు బోర్వెల్స్ అన్ని కాలనీల్లోనూ ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు పరిష్కారం చేయాలి, వాటిని రిపేర్ చేసిన పరిస్థితి లేదు. మానవత అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఒంగోలు నగరంలోని ప్రజలకు స్వచ్ఛందంగా ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ సంస్థ పనిచేస్తుందని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నూతన అధ్యక్షులు పి రామసుబ్బారెడ్డి తెలిపారు. ఒంగోలు శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ సమావేశానికి పెద్ద ఎత్తున నగరంలోని వివిధ వర్గాల ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ 2024 సంవత్సరంలో జంగారెడ్డిగూడెం పశ్చిమ గోదావరి జిల్లాలో 108 మంది సభ్యులతో ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 60,000 మంది సభ్యులతో 110 మండలాల్లో విస్తరించి సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తోందని చెప్పారు. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాల ఏర్పాటు, నైతిక విలువల బోధన, ప్రతిభావంతులు మరియు పేద విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఉచిత మార్చరీ, ఫ్రీజర్లు, శాంతి రథాలు ఏర్పాటు, శాంతి ర్యాలీలు నిర్వహించడం, ఆత్మీయ సహకారాలు అందించడం, ఏదైనా ప్రాంతంలో కావాల్సిన సేవా కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అధ్యక్షులుగా పి రామసుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులుగా పి శరభలింగాచారి, ప్రధాన కార్యదర్శిగా దేనువుకొండ సుబ్బయ్య, కార్యదర్శిగా కొప్పోలు సురేష్, కోశాధికారిగా ఎం భోజిరెడ్డి, డైరెక్టర్లుగా మారల సుబ్బారావు, దింటకుర్తి చంద్రశేఖర్, కార్పొరేటర్ ఎనమల నాగరాజు, మోత్కుపల్లి వెంకటేశ్వర్లు, ఎన్ సాల్మన్, మహిళా కార్యదర్శిగా పి రాజసులోచన తదితరులను ఎన్నుకున్నారు. ఇంకా కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, గుడిపూడి చిన్న సుబ్బారావు, రిటైర్డ్ ఎంఈఓ ఎలమందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ముందుగా వాడు దానంగా ఇచ్చారు కాబట్టి అభినందనీయులు. ఇదే విధంగా మనకు ఒంగోలులో చాలా మంది ఉన్నారు. సభ్యత్వ విషయంలో కానీ
థ్యాంక్ యూ సార్. విశ్వమాతృగణవై ఇంద్రాణి వై రేపువై లింగారి పరదేవతాచరితవై లీలల్ సదా చూపుమా సర్వసుగంధసారమై శారద గుల్గుల సన్నిధానమై నిర్వచనోత్తరార్థమై నీరజనే శ్రీనివాస వేద్యమై సర్వసువేదనారమై సంస్కృతి పొంగిన సంచితార్థమై పర్వము పూర్వవచ్చి పరిపాలన చేసి సరస్వతీ శాంతి జీవన సారాల సంస్కరించి శాంతి జీవన సారాల సంస్కరించి మానవతనిల నెలకొల్పి మాన్యముగను సమసమాజము స్థాపనే సాక్ష్యమవగా ధన్యమాయను జీవితాదర్శనముగా. ఆ 198 రాకముందు ఈ జంగారెడ్డిగూడెంలో ఆ లెక్చరర్ అక్కడ ఉన్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్ చూసినప్పుడు అప్పుడు ఎవరు ఈ రోడ్ యాక్సిడెంట్స్ అంటే ఎవరైనా వెళ్తే వాళ్ళకు కేసులు అవుతాయేమనేటువంటి భయంతో ఎవరు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కాదు. మరి వీటన్నిటిని గమనించినటువంటి మన రామచంద్రారెడ్డి గారు అంటే ఈ ఫౌండర్ ఇలాంటి ఆపద సమయంలో మేమున్నాము అనేటువంటి ఆ భరోసా కల్పించి వాళ్ళకు తక్షణమైనటువంటి ఈ సహాయాన్ని వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా ఏర్పడినటువంటిదే ఈ మానవత. ఇది క్రమేపీ ఈనాడు మిగతా 108 వాహనం వచ్చింది, అంతా బాగానే ఉంది. అయితే ఇంకా ఎందుకు అని అంటే ఈరోజు మన సమాజంలో ఎంతోమంది నిర్భాగ్యులు ఎవరైనా చనిపోతే అక్కడ ఆ శవాన్ని భద్రపరచుకోవడానికి కూడా ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళు, అనాథలు, అభాగ్యులు చాలామంది సొసైటీలో ఉన్నారు. నూతన కార్యవర్గాన్ని ఒక 700 మందితో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మా సభ్యత్వం 1000కి పెరిగింది. 1000 మంది సభ్యులు మా పొదుపు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యులుగా ఉన్నారు. మరి ఇదంతటికి కూడా కారణం మా వెనక ఉండేటువంటి టీం యొక్క ప్రాబల్యమైనటువంటి చెప్పాలి. మనిషి ప్రతి ఒక్కరూ పుట్టుక సహజమండి. ఆ పుట్టుకతో పాటు మన సమాజానికి మనం ఎంత సర్వీస్ ఇస్తున్నామో అనేటువంటిది మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ సందర్భంలో మనం మార్నింగ్ ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రానికి మనం చేసేటువంటి వ్యాపకంలో సమాజానికి మనం ఒక 10 నిమిషాలు మనం సమాజానికి దృష్టిలో పెట్టుకొని మనం కొంత కేటాయించగలిగితే సమాజం ఏం చేస్తుంది అనేటువంటి దానికన్నా సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం ఒకసారి మనం బేరీ చేసుకుంటే ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఈ మా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు ఆయన చాలా ఏజ్డ్ అండి. నన్ను కూడా పరిగెత్తిస్తూ ఉంటారు. ఈ నూతన శాఖ ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో యలమందారెడ్డి గారిని కావచ్చు, నన్ను కావచ్చు, కనిగిరిలో పాపం కాలు కూడా లేదండి. ఆ శ్రీనివాసరావు గారని పాపం ఆయన కూడా కనిగిరి చైర్మన్ మమ్మల్ని అందరినీ కూడా ఉరికెత్తిచ్చేవాడు. ఏమని ఒంగోలు హెడ్ క్వార్టర్లో మనము మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శాఖ మనం ఏర్పాటు చేయాలి. ప్రారంభ సమావేశంలో 600 మంది చేరడం, ఇవాళ 1000 మందికి చేరడం అంటే చిన్న విషయం కాదు. అయితే అది జరగడానికి కారణము టైటిలే మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అనే టైటిల్ ఒకటి, రామచంద్రారెడ్డి క్రియాశీలక కార్యక్రమాలు, మంచి మనస్తత్వమే అన్ని ఊళ్ళలో ఏ బ్రాంచ్ అయినా కానీ సక్సెస్ కావడానికి ఏర్పడటానికి కారణమే. అయితే మానవత ఈ టైటిల్లో ఏమవుతుందంటే చాలామంది ఎవరైనా అనుకోకుండా స్వర్గస్థులైతే ఆ ఫ్రీజర్ బాక్సులు ఆ యొక్క వెహికల్ ఏర్పాటు చేయడంలోనే క్రియాశీలకం ఉంటుందని చెప్పి భావించడం జరుగుతుంది. అయితే వ్యక్తిగతంగా అనేక ఆర్గనైజేషన్లు చేయలేని పనులన్నీ కూడా ఈ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనం చేసుకోగలుగుతాం. నేనైతే పొదిలో 750 కుటుంబాలు ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా
ఎస్వికేబి డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్గా ఉన్నా. మొదటి నుంచి కూడా అనేక శాంతి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళే విధానం నా దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏవైతే ఆ ఆర్గనైజేషన్లో నేను చేయలేకపోయానో అవన్నీ ఇక్కడ జాతి, కుల, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా చేయగలుగుతామనే ఒక కుతూహలం నాలో ఏర్పడ్డది. మొదటి మీటింగ్ పొదిలో ఆర్యవైశ్య సంఘం నిర్మాణం చేసిన కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా ప్రజలు రావడం జరిగింది. అది ఒక సెంట్రల్ ప్లేసు. మరి సుమారుగా 40,000 పెట్టాలి అక్కడ. రెడ్డి గారు ఆయన ఎక్కడో కడపలో, అంటే ఆయన కడపలో జాబ్ చేస్తున్నారు. అప్పుడు ఆయన ఎక్కడో ట్రైబల్ ఏరియాలో ఎవరో ఇబ్బంది పడటం చూసి ఆయన మనసు చెలించిపోయింది. ఇటువంటి వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయాలి, చేతనైన సహాయం ఏం చేయాలని ఆలోచించి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థని ప్రారంభించారు ఆయన. ఇప్పుడు 2004లో 100 మంది సభ్యులతో ఆయన ఈ సంస్థ స్థాపిస్తే ఈరోజు ఆ 100 మంది సభ్యులు కాస్త ఈ 70,000 మంది సభ్యులయ్యారు. అంటే ఆయన ఎంత కృషి, ఎంత శ్రమ, ఎంత చేస్తే ఇంత చేయగలిగారో ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. మనం మనుషులమే కాబట్టి మనలో మానవత్వం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే కుల మతాలు ఏవి మనం అనుకోకుండా ఎవరికి అసహాయ స్థితిలో ఉండి ఎవరైతే మన సహాయం కోరతారో ఈ సంస్థ సహాయం వాళ్ళకి మనం సహాయం చేసే విధంగా ఉండాలి. మొన్న మా మాస్టర్ గారు ఒక ఆయన చనిపోయారు. ఆ రోజు ఫ్రీజర్ బాక్స్ అవసరమైంది. మన మారేడు సుబ్బారావు గారికి చెప్పాను నేను, సార్ ఇట్లా అయింది, అవైలబుల్ లేదని. మేడం మీరు ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోండి, మనీ మేము పే చేస్తామని చెప్పి రెడ్ క్రాస్ సంస్థ నరసింహరావు గారు, మారేడు సుబ్బారావు గారు ఆ రోజు ఆ సహాయం చేశారు. అంటే వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళు ఎక్కడో ఉండి కూడా ఆ మారేడు సుబ్బారావు గారు ఆ రోజు ఏదో ప్రోగ్రాంలో ఉన్నారు పాపం, మ్యారేజ్ ప్రోగ్రాంలో, అక్కడుండి కూడా నరసింహరావు గారికి చెప్పి ఆ హెల్ప్ చేశారు. అంటే సో అది మానవత్వం. ఈ ప్రోగ్రాం గురించి మానవతా స్వచ్ఛంద సేవ నాకు ఉదయం మన వెంకటరామరెడ్డి గారు ఉదయం చెప్పారు, ఇట్లా రామనగర్ కృష్ణ దగ్గర కలిసి దాన్ని మన రామసుబ్బారెడ్డి గారు అధ్యక్షులు వహిస్తున్నారని. వెంటనే ఇట్లా ఈ ఎవరైతే మనకి మనుషులు ఇట్లా చనిపోయి కనీసం వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వచ్చేటప్పుడు మన ఫ్రేజర్స్లో పెట్టుకోవడానికి కూడా అర్హత లేని వాళ్ళు, కట్టుకొని వెళ్ళిన డబ్బులు అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ప్రాక్టికల్గా నేను మా వార్డులో చాలామందిని చూశాను. ఇట్లా మా వార్డులో కొంచెం స్లమ్స్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఈ ఫ్రేజర్ కోసం కూడా ఇట్లా సార్ ఇట్లా ఫ్రేజర్ మనిషి చనిపోయారు సార్ ఫ్రేజర్ పెట్టుకుంటారంట మా నేను అక్కడ ఎవరో ఒకరు చెప్పడం, ఎవరో ఒకరు మనకు సంబంధించిన మేము ఇవ్వడం, అట్లా ఎవరో ఒకరు చదివించడం జరుగుతుంది. కానీ ఇట్లాంటి దాని మీద ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి మనల్ని సర్వీస్ చేయడం చాలా గొప్ప విషయం. ఇది ప్రాక్టికల్గా చాలామందికి ఉపయోగపడే అంశం. అదేవిధంగా మనిషి చనిపోయినప్పుడు మన శవయాత్ర తీసుకెళ్ళడానికి దానికి సంబంధించిన వెహికల్ కూడా ఉందండి మన వాళ్ళ దగ్గర ప్రొవైడ్ చేస్తాము. ఇటువంటి కార్యక్రమాలు మనం ఉపయోగించుకుంటూ అదేవిధంగా ఎవరైతే మనకి ఇక్కడ లోకల్గా అవేర్నెస్గా అందరికీ చెప్పి మనం ఎంతవరకు మ్యాక్సిమం సహాయం చేయగలుగుతామో అదేవిధంగా ఒకరికొకరు 10 మందికి చెప్పి వాళ్ళు ఇంకొక చైన్ లింక్గా చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మీటింగ్ జరిగే టయానికి సుమారు ఇప్పుడు మన సార్ వాళ్ళు చెప్పినట్టు పొదిలి అవన్నీ కాకుండా ఇప్పుడు మనం చెప్పిన వాటిలో కూడా హైయెస్ట్ మనం ఒంగోలు ఉండేటట్టు చేసుకొని అందరూ కూడా దీన్ని సహకరించి ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలని డాక్టర్ చాపల వంశీకృష్ణ అన్నారు. రావినూతల్లో క్లీన్ అండ్ గ్రీన్ రావినూతల టైమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 350 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య శిబిరాన్ని సీనియర్ వైద్యుడు డాక్టర్ ఈట్పుగంటి హృదయనాథ్ ప్రారంభించారు. మహిళలు ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంత బలంగా ఉంటుందని డాక్టర్ శాంతకుమారి అన్నారు. చిన్న చిన్న వైద్య పరీక్షలతో పెద్ద ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని చెప్పారు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను కలిసి సలహాలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ ఆరోగ్య సురక్ష కార్డులను ట్రైమ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చదువుకుంటున్న విద్యార్థులకు పంపిణీ చేశారు. ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులను అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు ధీరజ్ బాబు, కుమార్ వర్మ, జైరుషా జాస్మిన్, మౌనికారెడ్డి, వెంకటేష్, సరయు, ఏడుకొండలు ట్రైమ్స్ ట్రస్టీలు అపర్ణ, శ్రీరంజని, క్లీన్ అండ్ గ్రీన్ అధ్యక్షుడు అనుబ్రోలు కస్తూరి, సభ్యులు ఎడ్లపల్లి నరసింహారావు, ప్రభాకర్ రావు, దామ శ్రీనివాసరావు,
మోపర్తి శేషు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ సేవలకు గాను గుర్తింపు తెచ్చుకున్నటువంటి మన డాక్టర్ గారిని వంశీకృష్ణ గారు కానీ చుట్టుపక్కల డాక్టర్లు గారు కానీ ఎంతో మంది డాక్టర్లు వారి యొక్క సేవలను గుర్తించుకోవడానికి ఇప్పుడు 1 గంట కేటాయించి ఉంటారు. అక్కడ ఎందుకు కేటాయించారంటే వారి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని మన టీం అక్కడికి వెళ్ళారు. ఆ ఇంప్రెషన్ రావాలి. మీ యొక్క సౌకర్యాలు కానీ మా సౌకర్యాలు కానీ ఏదైనా సరే అక్కడ అందుబాటులో ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా డెవలప్ ఎంత తీవ్రమైనటువంటి గుర్తింపులు అవుతున్నామో మన గ్రామంలో మన డాక్టర్ గారు ఉన్నందువల్ల మనం కొంత చాలా 100% సేఫ్ గా ఉండగలిగాము. బయటకు వెళ్తే అంతా ఒత్తిడి. నేను డాక్టర్ గారికి శాంతకుమార్ మేడం గారికి రిక్వెస్ట్ చేసిన ఈ డాక్టర్ యొక్క సౌహృదయంతో మా నాగనూతల నుంచి ఎవరు వచ్చినా కొద్దిగా పట్టించుకోండి. మేము పొద్దున పోతే సాయంత్రం 6 కూడా బయటపడతాం. అదుపు తప్పి ఆటో బోల్తా పడిన ఘటన నగరంలోని బలరాం కాలనీ సమీపంలోని పోతురాజు కాలనీ వద్ద జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆరిఫ్ తన ఆటోలో శ్రీనివాస థియేటర్ వద్ద నుంచి బలరాం కాలనీకి వెళుతున్న క్రమంలో పోతురాజు కాలువ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో పక్కకు ఒరికి ఆటో పోతురాజు కాలువలలో పడిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు బురదలో ఉన్న డ్రైవర్ను బయటకు తీశారు. కాలువలో నీళ్లు బురద ఉండడంతో డ్రైవర్కు ఎటువంటి గాయాలు కాలేదు. ఆటోను అతి కష్టం మీద బయటకు తీశారు. పైకి లాగారు. మా అన్న బయట నేను తీస్తా. శ్రీ కాళికా సమేత కమఠేశ్వర స్వామివారి ఆలయంలో సృజన సాహిత్య సభ కార్యక్రమం నిర్వహించారు. కృషివల కవిరత్న కీర్తిశేషులు నీలం రాజు నరసింహారావు కావ్యాలపై జరిగిన సాహిత్య చర్చ సభకు అధ్యక్షత వహించిన గాడపల్లి దివాకర్ దత్ మాట్లాడుతూ కవిగా చిరు యశస్సు నార్జించిన నీలం రాజు కర్షక పక్షపాతి అని ఆధ్యాత్మికవేత్త అని కొనియాడారు. విద్వాన్ జ్యోతి చంద్రమౌళి జ్యోతి ప్రజ్వలన చేశారు. డివిఎం సత్యనారాయణ నీలం రాజుపై రచించిన పద్యాలను సభలో ఆలపించారు. నీలం రాజు వారి కవిత్వాన్ని వారి వ్యక్తిత్వాన్ని కొండను అద్దంలో చూపినట్లుగా ఈ గ్రంథం సమీక్షించిందని, అద్దంకి పుర ప్రముఖుల కవుల ఆలోచనల్ని అందంగా సంకలనపరిచిందని అన్నారు. డాక్టర్ యు దేవపాల్ మాట్లాడుతూ రైతుకు వెన్నుదన్నుగా ఉండే కవిత్వం రచించిన కృషి వల్ల పక్షపాతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు కళాకారులు పాల్గొన్నారు. శతవత్సరంబులు బ్రతుక ఘనత అందు కవి అయ్యు వరలుట అమిత ఘనత. 100 ఏళ్లు బతకడమే గొప్ప అయితే అందులో కవిగా బతకడం ఇంకా గొప్ప విషయం. కవిగా ప్రతిభారవిగా కీర్తిని గన్న ఎట్టి నరసింహరాజ కవికి నతుల నిడుదు. ఆవిడ కారణం గారుగా ఒక ఉపాధ్యాయుడిగా పోస్ట్ మాస్టర్గా బాధ్యత నిర్వహించి ఈ అద్దె తాలూకాలోనే ఒక మంచి ముఖ్యమైనటువంటి కారణంగారుగా ఉన్నటువంటి వ్యక్తి నరసింహారావు. ఇందువల్ల మరి ఆయన మంచి సంశోధనలకు ఒక గొప్ప సాహిత్యం ఉన్నా కూడా సాహిత్యం ఉన్నా కూడా ఆయన కవిత్వం రాయలేదు మొట్టమొదటి. ఎప్పుడైతే సీతాముందు ఇంటర్ చేయడానికి అప్పుడు ఆయన సుజల స్థాపించిన తర్వాత 2-3 సమస్య అయిపోతే అప్పుడు మాట్లాడాడు ఆయన కాయవ రాయటం. నా పల్లెటూరు
అక్కడ నుంచి నిరాశ గారు ఎటువంటి నిరాశగా నేను దైవాలు రాశారు. సంస్కృత మహాపండితుడు ఆయన, తెలుగు కంటే కూడా సంస్కృతం నుంచి గొప్ప పండితుడు. చాలామందికి సంస్కృత ఆయన సహాయం అందించేటువంటి వ్యక్తి. అయితే వృద్ధాప్యం కాబట్టి మధ్యాహ్నం నుంచి వెలుగు వెళ్ళిపోవటం, అక్కడ వారి యొక్క శ్రేష్ఠత పెట్టుకుంటూ 102వ సంవత్సరంలో ఆయన కాలం జరిగింది. ఆ వ్యక్తి యొక్క గొప్పతనము, నిరాడంబరత, అందరితోటి స్నేహం కావటం, పెద్దవాడైనా చిన్నవాడితో కూడా చాలా గౌరవంగా మాట్లాడే వ్యక్తి నరసింహరావు. ఒకసారి వారు ఒకసారి ఇంటి రాకూడదని ఆ రోజుల్లో, కానీ మనకి విడిపడేది కాదు. వెళ్ళాడు ఎప్పుడో జరగొస్తాను కనపడేస్తానని చెప్తే అరగంట గంట కూర్చొని అంతవరకు ఆయన వెళ్తూ ఉంది. అటువంటి వ్యక్తికి ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన పంచమ వార్షికోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. పంచాహ్నిక దీక్షతో వైఖాసన ఆగమానుసారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు స్వామి అమ్మవార్ల మూలవరులకు జరిపించిన పంచామృతాభిషేక కైంకర్యం నయన మనోహరంగా సాగింది. ఈ సందర్భంగా అర్చక స్వాములు గర్భాలయంలో గల శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వార్లకు పాలు, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీరు, గంధపు నీరు లాంటి వివిధ రకాల ద్రవ్యాలతో పంచామృతాభిషేకాన్ని చక్కగా జరిపించి మంగళహారతులను అందజేశారు. ఆపై చక్కగా అలంకరించి తులసి దళాలతో స్వామివారికి అర్చన జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులు, భక్తులు విశేషంగా పాల్గొని కలియుగనాథుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.